పూరా లోకల్. చూసారా కింగ్డమ్ మూవీ? చూసినా అన్న. నా పేరు రవి, నేను మెజిషియన్, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. అంటే ఎలా ఉంది మూవీ? లాజిక్ ఏంటంటే ఈ సినిమాలో సాంగ్స్ లేవు, అదే లాజిక్. సూపర్ మూవీ. అంటే డిసప్పాయింట్ అయ్యారా పాట లేనందుకు? అంటే సాంగ్స్ ఉండాలన్న, పబ్లిక్ సాంగ్స్ ఉండాలి. అక్కడ ఏమి లేదు. ఆ హీరోయిన్ ఉంది, ఆ హీరోయిన్ ఎందుకు ఎటు అర్థం కాలేదు. హీరోయిన్ లేదు, ఎక్కువసేపు ఉంది. హీరోయిన్ ఉంది, 2 నిమిషాలు 3 నిమిషాలు కనిపించింది. అసలు ఈ సినిమా చూడాలంటే దేవరా, సలార్ ఆ సినిమాలు అయిపోతుందన్నా. సినిమా అవసరం లేదు, అన్ని సినిమాల్లో వాడుకునేగా. ఆ సినిమాలో కాస్ట్యూమ్స్, ఈ సినిమాలో మేడ దండలు, పూసలు, ముక్కుల పుల్లలు, అవి దండలు, దారీలు, బ్లాక్లు అన్ని అవి వాడుకున్నారు. ఏంది అసలు సినిమా? కొత్తగా తీయండి, డిఫరెంట్గా తీయండి. సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి. బాహుబలి 2 నేను 10 సార్లు చూసిన. ఈ సినిమా 1 టైం చూస్తాం అంతే. అరే ఒకప్పుడు సినిమాలు 100 days, 200 days, ఇప్పుడు 2 days, 3 days. ఒక డైలాగ్ చెప్పినయ్యా, మన విజయ్ దేవరకొండ అన్న, సినిమాలు కాదు బయట స్టేజ్ పైన, ఈ సాయి గానే మన తిరుమల వెంకన్న స్వామి గానే ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా చాలా పెద్ద నైపుణ్స్తాడు స్వామి. విజయన పెద్దోడు, చాలా పెద్దోడు, నాకంటే పెద్దోడు. సినిమా అన్ని మిక్స్ కడితే ఉన్నట్టుందని కొంతమంది అంటున్నారు. అన్ని మిక్స్ ఉన్నాయి అన్న. సలారు, దేవరా సినిమానే వాడుకున్నా. ఆడ రాజు పేరు దేవరా, ఆనే డిసప్పాయింట్ అయిపోయింది. దేవరా ఏంది అనుకున్నా నేను. మళ్ళీ లాస్ట్లో ఆయన చనిపోయి మళ్ళీ పుడతాడు దేవరా. ఆయన రాజు, అన్న కోసం పోతాడు, అన్న చంపేసేస్తాడు. అదే కాన్సెప్ట్. అంటే ఆయన చంపడు, బతికి తీసుకొద్దామని పోతాడు, తీసుకురాలేకపోతాడు. హీరో అన్నప్పుడు పోయి తీసుకొని రావాలి. చంపేస్తే ఒకసారి అయింది, చంపుతుంది కాపాడాలి. అక్కడ టిష్ ఏంటంటే హీరోయిన్ ఆపుతుంది, ఏం కాదు అని. ఈడు పోయి కాపాడేవాడే. హీరోయిన్ చేసింది భాగ్యశ్రీ. సినిమా మొత్తం అసలు నాకు ఇదే ఎందుకు వచ్చారా బాబు అనిపిస్తుంది సినిమా. కానీ నాకు ఫ్యాన్, విజయ్ అన్న ఫ్యాన్, నాకు చాలా బాగుంది. కింగ్డమ్ మూవీ నేను గెలుపు అనుకున్నా, గెలిపే బాగుంది. ఎవరి గెలుపు? విజయ్ అన్న గెలుపు. విజయ్ అన్నని కరెక్ట్ వాడలేదు అసలు. ఆ డైరెక్షన్ ఎవరో కానీ కరెక్ట్ వాడలే. ఆయన పర్సనాలిటీ ఏంది, ఆ ఫైట్లు ఎక్కడ పోయినాయి, అది ఎక్కడ పోయింది, చాలా డల్ అనిపించింది అన్న. కానీ వేరే అసలు నేను ఎక్స్పెక్టేషన్ చాలా హెవీ ఎక్స్పెక్ట్ చేసిన. హరిహర వీరమల్లుకి మించిపోతుంది అనుకున్నాను. అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది అన్న? మ్యూజిక్స్ కొంచెం నాకు తెలియదు అన్న అవన్నీ, కానీ అయితే సినిమా పరంగా అయితే నాకైతే అంత అనిపించలేదు. ఫ్యామిలీస్ చూడొచ్చా? ఫ్యామిలీస్ ఇంట్లో చూడొచ్చు, ఐబొమ్మడ చూడొచ్చు. ఎందుకు సినిమాలో చూడొద్దా? ఎందుకన్నా ఇంకా ఇది వచ్చాడు, సాంగ్స్ లేవు, ఏం లేవు, ఆ సినిమాలో యాక్టింగ్ లేదు, ఏం లేదు. ఇలా కొడుతున్నా పోదంపా. ఏం కాదు, చివరి మీరు పెట్టిన డబ్బులు మీరు వసూలైన అనుకుంటున్నారా? నేను పెట్టినంత 300 రూపాయలు టికెట్, అంటే బుక్ చేసుకుంటే. కానీ పర్లేదన్న, సినిమా అయితే బోర్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. చూడొచ్చు, 1 టైం చూడొచ్చు.